కలర్ఫుల్గా ఉండే పర్పుల్ కలర్ క్యాబేజీని ఎలా వండాలో ఇవాళ మీకు చూపిస్తాను. దీనికోసం మనం బాణీ పెట్టుకొని అందులో తాలింపు గింజలు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ఈ పర్పుల్ క్యాబేజీ సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నవి కడిగేసి అందులో వేయాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలియతిప్పి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నారంటే సన్నని మంటలో ఇది బాగా మగ్గుతుంది. ముందు ఉడకడం ముఖ్యం. ఇందులో ఉడికిన తర్వాత దాంట్లో మనకి నచ్చిన మసాలాలు, గరం మసాలా ఉంటే గరం మసాలా, లేదంటే ధనియా పౌడర్. నేను ఓన్లీ ధనియా పౌడర్ వేస్తున్నాను. వెల్లుల్లి కారం కలిపి దంచిన పౌడర్ని వేస్తున్నాను. అది తగినంత వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వీలుంటే యాడ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాసేపు మగ్గనిచ్చారంటే మన కలర్ఫుల్ పర్పుల్ కలర్ క్యాబేజీ రెడీ. చూసారా ఎంత బాగుందో కలర్. వెరైటీ కలర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, దోశల్లోకి, అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.